హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అలానే వీడియోని ఫుల్గా చూసి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు కొట్టే ఆ లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ వీడియో విషయానికి వస్తే ఇది సండే రోజు తీసిండే వ్లాగ్ అండి. ఇంకా సండే మా ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నాము ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను. ఇంకా అలానే మా అమ్మ కలిసి గోల్డ్ షాప్కి అయితే వెళ్ళి అక్కడ ఏం పర్చేస్ చేసామో అది కూడా మీకైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా అలానే బన్నీకి 9th మంత్ ఫోటోషూట్ ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీకు ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తానండి. సో ఇంకా సండే వచ్చేసి మా ఇంట్లో ఏం చేసామంటే చికెన్ కర్రీ, ఇంకా అలానే బగారా రైస్ అయితే చేశానండి. ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ వచ్చేసి ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఫస్ట్ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి గసాలు, ఇంకా అలానే కొంచెం ఎండు కొబ్బరి, ఇంకా తెల్లగడ్డ పాయలు, ఇంకా కొంచెం అల్లము, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు వీటిని అయితే తీసేసుకొని ఇంకా దాంతోపాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి ఫస్ట్ అయితే. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఇంకా అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఇంకా దీంట్లోనే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే బగారా రైస్లోకి ఎప్పుడు చికెన్ కర్రీ ఈ విధంగానే చేస్తానండి. మనకి గ్రేవీ అనేది తిక్కుగా చాలా మంచిగా టేస్టీగా భలే ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ అనేది ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ కూడా వేసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, ఇంకా అలానే పసుపు కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. ఇట్లా ఉప్పు పసుపు వేసి మనం ఇట్లా ఫస్ట్ వేయించేస్తే మనకి నీసు వాసన అనేది రాదనమాట చికెను. సో ఇంకా అందుకోసమే నేనైతే ఎప్పుడు ఫస్ట్లోనే ఇట్లా కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా కలుపుతాను అనమాట. ఎందుకంటే మనకి చికెన్ అసలు నీసు వాసన రాదు, టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా, అట్లా పసుపు ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాను కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమోటా మెత్తబడేంత వరకు చికెన్ అయితే మంచిగా ఉడకనివ్వాలన్నమాట. సో ఇంక ఇక్కడ చూడండి, టమోటా అనేది మెత్తబడి ఇంకా అట్లనే చికెన్లో ఉండే వాటర్ అంతా మంచిగా రిలీజ్ అవుతుందండి. ఇంక ఇక్కడ మనకి ఈ చికెన్లో ఉండే వాటర్ అనేది 70% ఇంకిపోయేంత వరకు మంచిగా అట్లానే వదిలేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు వాటర్ అనేది 70% వరకు ఇంకిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలండి. ఇంకా ఈ మసాలా వేసేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి, లేదంటే మనకి పచ్చివాసన అలానే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనకి టేస్ట్కి తగిన విధంగా కారము, ఇంకా అలానే ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా, ఇంకా దీంట్లోనే చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇంకా అలానే నేను మళ్ళీ కొంచెం పసుపును కూడా యాడ్ చేశానండి. సో ఇంకా ఇవన్నీ వేసేసుకొని ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా మీకు నచ్చితే దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఆ రోజైతే ఇంట్లో పెరుగు లేదని చెప్పనేసి నేనైతే వేయలేదు. సో ఇంకా ఆ మసాలాలంతా వేసేసి బాగా అట్లా కలిపేసానండి. చూడండి, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట చికెన్ కర్రీ. మసాలాలన్నీ వేసి బాగా వేగనివ్వాలండి. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా వేగనివ్వాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో గ్రేవీకి తగిన విధంగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇంకా అట్లా వాటర్ వేసేసుకొని ఇందులో ఉప్పు కారం సరిపోయలేదో చెక్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చికెన్ని మూత పెట్టి అట్లా గ్రేవీ చిక్కబడేంత వరకు మంచిగా ఉడకనివ్వాలన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఉప్పు కారం అన్ని మంచిగా సరిపోయాయండి. సో ఇంకా ఇలా చికెన్ కర్రీ ఉడికేలోపు ఇంకొక సైడు బగారా రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా బగారా రైస్ వచ్చేసి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అనమాట, అది కూడా నార్మల్ రైస్తోనే. సో ఇంకా ఈ బగారా రైస్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో దాల్చిన చెక్క, ఇంకా అలానే లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా అలానే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలన్నమాట. మనకి ఈ బగారా రైస్ మంచి ఫ్లేవర్ రావడానికి ఖచ్చితంగా ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేస్తేనే చాలా బాగుంటుందండి రైస్ టేస్ట్. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న
కొత్తిమీర ఇంకా అలానే పుదీనా ఆకులు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే కొంచెం గరం మసాలా ఇంకా అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా మీకు నచ్చితే దీంట్లో టమోటా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే టమోటాని అయితే వేయను అనమాట బగారా రైస్లోకి. సో ఇంక ఇక్కడ ఆ మసాలాలంతా అట్లా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న నార్మల్ రైస్ని కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆ రైస్కి ఆ మసాలా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. అది కూడా చిన్నగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. సో ఇంకా అందుకోసమే ఇక్కడ 4 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేశానండి. సో ఇంక అట్లా వాటర్ యాడ్ చేసేసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగిన విధంగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. సో ఇంకా అలా ఒక పక్క బగారా రైస్ కూడా పెట్టేస్తాను అనమాట. ఇంకా అది కూడా 2 విజిల్స్ వస్తే మనకి బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చూడండి మనకి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంక ఇప్పుడు దీంట్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి అట్లా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇంక ఇక్కడ ఈ వీడియోలో ఇట్లా ఎడిట్ చేస్తా చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట ఆ చికెన్ కర్రీని చూస్తూ ఉంటే. ఇంక ఇక్కడ కుక్కర్లో బగారా రైస్ పెట్టాను కదా, ఇంకా అది కూడా 2 విజిల్స్ వచ్చాయండి. ఇంకా 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇట్లా బగారా రైస్ అయితే చాలా మంచిగా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా అలా అందరం ఇంట్లో పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ అయితే ఇట్లా మంచిగా చికెన్ కర్రీ ఇంకా అలానే బగారా రైస్ అయితే వేసుకొని తిన్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అసలు నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. సో ఇంకా అట్లా తినేసి ఇంకా బన్నీకి 9th మంత్ ఫోటోషూట్ అయితే చేయలేదనమాట ఇంకా. సో ఇంకా అందుకోసమే ఇట్లా 9th మంత్ ఫోటోషూట్ వచ్చేసి ఈసారి నేను ఆ పాప్కార్న్ ఉంటుంది కదండి, ఆ పాప్కార్న్తో అయితే ఇట్లా చేశానమాట. ఫస్ట్ అయితే ఒక వైట్ కలర్ క్లాత్ వేసేసుకొని ఇంకా పాప్కార్న్తో 9 అనే నెంబర్ని వేసాను. ఎందుకంటే 9th మంత్ కాబట్టి బన్నీకి ఇప్పుడు. సో ఇంకా అట్లా 9 అనే నెంబర్ వేసి ఇంకా అక్కడక్కడ కొన్ని పాప్కార్న్స్ కూడా చల్లేసాను. ఇంకా ల్యాప్టాప్లో ఒక మూవీ అయితే పెట్టి ఆ బన్నీ చేతికి కూల్ డ్రింక్ అయితే ఇచ్చానమాట. అంటే పాప్కార్న్ తింటా కూల్ డ్రింక్ తాగుతా చిల్ అవుతా మూవీ చూస్తూ ఉన్నట్టు. సో నాకైతే చాలా సింపుల్గా చాలా మంచిగా వచ్చిందండి. ఫొటోస్ కూడా చాలా మంచిగా వచ్చాయన్నమాట. సో ఇంక ఇక్కడ బన్నీ అయితే ఆ పాప్కార్న్ ఎత్తుకొని తినడానికి పొద్దునూకులు బోర్లా పడతా ఉన్నాడనమాట. సో ఇంక అట్లా 9th మంత్ ఫోటోషూట్ అయితే బన్నీకి ఈ విధంగా చేశానండి. ఇంకా బన్నీని ఇంటి దగ్గర పడుకోబెట్టేసి నేను ఇంకా అలానే మా అమ్మ కలిసి ఇంకా బాక్రాపేటకి అయితే వచ్చామన్నమాట గోల్డ్ షాప్. ఇంతకీ గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. ఇంకా నేను వచ్చేసి పట్టీలు తీసుకుందాము సింపుల్గా ఉండేటివి డైలీ వేర్కి అని చెప్పనేసి వచ్చానమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి అడిగానమాట. ఇంకా వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నారండి. ఇంకా నేను వచ్చేసి సింపుల్గా ఉండేటివి తీస్తున్నాను అనమాట అన్ని. నేను వచ్చేసి వాళ్ళని అడిగాను అనమాట, నల్ల పూసలు ఉంటాయి కదండి పట్టీలకి, అట్లాంటివి ఏం లేవా అని చెప్పని అడిగితే ఒక జత ఉన్నాయి అంతే అండి. ఇంకా అవైతే నాకేం నచ్చలేదనమాట. సో ఇంకా నాకు వచ్చేసి ఇట్లా ఒక 2-3 జతల పట్టీలు అయితే చాలా మంచిగా అనిపించాయి అనమాట. ఇంకా వాటిని వచ్చేసి అట్లా పక్కనైతే పెట్టాను. ఇంకా మా అమ్మ వచ్చేసి ప్లెయిన్గా ఉండేటివి తీసుకో బాగుంటాయి అని చెప్పనేసి మా అమ్మ చెప్తా ఉందనమాట. ఇంకా అవి వచ్చేసి నాకు కాస్త లావుగా అనిపించాయండి. సో ఇంకా అందుకే నాకైతే అవద్దు ఇవి తీసుకుంటానమ్మా అని చెప్పనేసి అడుగుతా ఉన్నాను అనమాట. ఇంకా మా అమ్మ నీకు నచ్చినవి తీసుకో అని చెప్పనేసి చెప్పింది. సో ఇంకా అట్లా పట్టీలను అయితే తీసి పక్కన పెట్టానండి నాకు నచ్చినవి. ఇంకా కాళ్ళకి మెట్టెలు అయితే తీసుకుంటున్నాను అనమాట. మెట్టెలు వచ్చేసి ఎక్కువ రోజులు కూడా కాలేదండి నేను తీసుకొని 1 year అట్లా అవుతుందనమాట. ఇంకా ఆ మెట్టెలు వచ్చేసి నా డెలివరీ టైంలో వాళ్ళు తీసేసారనమాట అక్కడ సిస్టర్స్. సో ఇంకా అవి మళ్ళీ పెట్టుకున్నాను కానీ అంత పర్ఫెక్ట్గా లేవండి, అవి వంకర టింకర్గా అయిపోయాయి అనమాట. ఇంకా అలా ఉండేటివి వేసుకోకూడదు అని చెప్పనేసి చూసిన వాళ్ళల్లా చెప్తా ఉన్నారండి. సో ఇంకా అందుకోసమే ఇంకా ఎలాగో షాప్కి వచ్చాం కదా అని చెప్పనేసి ఇంకా ఇక్కడ మెట్టెలు కూడా చూస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే మెట్టెల్ని ఎప్పుడు ఇట్లా ప్లెయిన్గా ఉండేవి తీసుకుంటానమాట. బట్ కానీ ఈసారి అయితే ఇట్లాంటి వద్దు, ఈసారి కొంచెం వేరేగా ఏమైనా తీసుకుందామని చెప్పనేసి ఇంకా అక్కడ ఉన్న డిజైన్స్ అయితే చూస్తూ ఉన్నానమాట. ఇంక ఇట్లా వచ్చేసి ప్లెయిన్గా ఉండేటివి వద్దులే అని చెప్పనేసి ఇట్లా కాస్త లావుగా ఉండే మెట్టెలు అయితే తీసుకుంటున్నానండి. ఇంకా నాకైతే కొన్ని అయితే నచ్చాయన్నమాట. ఇంకా వాటిని అయితే అట్లా చూపిస్తూ ఉన్నానమాట. ఇంకా దీంట్లో వచ్చేసి మా అమ్మకు చూపిస్తే మా అమ్మకు వచ్చేసి ఈ ఫస్ట్ చూపించిన మెట్టెలు అయితే బాగా నచ్చాయని చెప్పనేసి చెప్తుంది. ఇంకా నాకేమో సెకండ్ చూపించాను కదా, ఆ మెట్టెలు అయితే చాలా బాగా నచ్చాయండి. ఇంకా పట్టీలు కూడా మా అమ్మ చెప్పినవి తీసుకోలేదు, ఇంకా మెట్టెలు కూడా తీసుకోకంటే ఇంకా అస్సలు బాగోదని చెప్పనేసి ఇంకా మా అమ్మకి నచ్చిన మెట్టెలను అయితే తీసుకున్నానమాట. ఫైనల్గా ఈ పట్టీలు ఇంకా అలానే ఒక వెండి రింగ్ అయితే తీసుకున్నానండి. అసలు ఎప్పటి నుంచినో ఒక చిన్న కోరిక అనమాట, ఇట్లా వెండి రింగ్ తీసుకొని వేసుకోవాలని చెప్పనేసి. ఫైనల్గా ఆ కోరిక కూడా ఈరోజు అయితే నెరవేరిందండి. ఇంకా మెట్టెలు వచ్చేసి నేనైతే ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనమాట.
ఇంకా ఫైనల్గా ఇక్కడ ఈ మెట్టెలను అయితే తీసుకున్నానండి. సో ఇంకా ఈ రింగ్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు 750 చెప్పారనమాట. ఇంకా నేనైతే 500కి అడిగాను. ఇంకా వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదనమాట. ఇంకా ఫైనల్గా వాటికి అన్నిటికీ బిల్ అంతా వేయించేసుకున్నానండి. ఇంకా ఆ రోజు వెండి రేట్ వచ్చేసి 1 గ్రామ్కి 108 రూపాయలు అంటండి. అసలు గోల్డ్ రేట్ కానీ వెండి రేట్ కానీ రోజు రోజుకి పెరుగుతానే ఉందండి. ఇంకా మేము వెళ్ళిండే రోజు అయితే గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రాము 8,700 రూపాయలు అంటండి. ఇంకా నేనైతే అసలు ఆ రేట్ చెప్పంగానే గోల్డ్ కల్లా అసలు కూడా చూడలేదనమాట. ఎందుకంటే చూస్తే మళ్ళీ అవి తీసుకోవాలని చెప్పనేసి అనిపిస్తా ఉంటుంది. సో ఇంకా అందుకే నేనైతే గోల్డ్ కల్లా అసలు కూడా చూడలేదండి. ఓన్లీ పట్టీలు ఇంకా అలానే మెట్టెలు ఒక రింగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడే మనకి మెట్టెలు కూడా పెడతారండి. సో ఇంకా అందుకోసమే ఆ షాప్ లోనే అన్న మెట్టెలు కూడా పెడుతున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత లావుగా ఉండే మెట్టెలు తీసుకోవడము. ఇంకా అవి నా కాలుకి సెట్ అవుతాయి అవ్వవా అని చెప్పనేసి చాలా సార్లు చూసుకున్నాను అనమాట. ఇంకా నాకైతే చాలా మంచిగా అనిపించాయి అనమాట. ఇంకా అవి పెట్టిన తర్వాత కూడా నేనైతే ఒక 4-5 సార్లు చూసుకుంటానే ఉన్నానమాట. ఇవి నా కాలుకి సెట్ అయ్యా లేదా అని చెప్పనేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా అట్లా మెట్టెలు అయితే అన్న దగ్గరే పెట్టించేసుకున్నానండి. సో ఇంకా అలా అన్న దగ్గరే మెట్టెలు పెట్టించేసుకున్నానండి. ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. ఇంకా ఆ మెట్టెలు ఎట్లా పెట్టుకున్నానో లేదో నేనైతే అట్లా చూస్తా ఉన్నానండి, నా కాలుకి సెట్ అయ్యాయి లేదా అని చెప్పనేసి. సో ఇంకా పట్టీలు ఇంకా అలానే రింగుకి అయితే బిల్ అది వేపించుకొని ఇంకా నేను మా అమ్మ అయితే ఇంటికైతే వచ్చేసామండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.